అసలు ఎందుకు బరువు చూస్తారంటే వెయిట్ ఎందుకు చెక్ చేస్తారు? ఇద్దరు అథ్లెట్లు శారీరకంగా పరస్పరం తలపడే, ఉదాహరణకు 53 కేజీల విభాగంలో ఉన్నవాళ్ళు 50 కేజీల విభాగంలోని వాళ్లతో తలపడేందుకు అవకాశం ఉండదు. నిజానికి వినేష్ ఎప్పుడు పోటీ పడే విభాగం 53 కేజీలే అట. ఆ విభాగంలో అంతిమ ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో వినేష్ 50 కేజీలకు తగ్గాల్సి వచ్చిందట. సో ఇంకో అతను అక్కడికి వెళ్ళడంతో ఈమె ఇక్కడికి వచ్చింది. సాధారణంగా 57 కిలోల బరువు ఉండే వినేష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ ఏడాది మార్చిలో సెలక్షన్ ట్రయల్స్లో 50 కేజీల్లో పోటీ పడ్డది. బరువును నియంత్రణలో ఉంచేందుకు వినేష్ తీవ్రంగా శ్రమించింది. శరీరంలోని నీటి బరువును తగ్గించేది, కార్బోహైడ్రేట్లు తీసుకోకుండా, నీరు తాగకుండా తీవ్రమైన వ్యాయామాలు చేసి ప్యారిస్లో తొలి రోజు పోటీల సమయానికి 49.90 కేజీలకు చేరుకున్నది. కానీ శక్తి కోసం తీసుకున్న స్వల్ప ఆహారం, డీహైడ్రేషన్ కారణంగా ఉండేందుకు తాగిన కాస్త నీరు కారణంతో ఆమె బరువు పెరిగింది. సెమీస్ పూర్తయిన తర్వాత చూస్తే 52.7 కేజీలకు చేరుకున్నదట. అయినా కూడా ఇంకొక 100 గ్రామ్స్ ఎక్కువే ఉంది.